రైట్ డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల పాలిట హైడ్రా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాల చిట్టాను ఒక్కొక్కటిగా విప్పుతూ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. హైడ్రా ఏ రోజు ఎక్కడ కూల్చివేతలు చేస్తుందో తెలియక కబ్జాదారుల్లో గుబులు పుడుతోంది. ఈ క్రమంలో హైడ్రా కూల్చివేతలపై తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. హైదరాబాద్ లోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. భూమిని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు తాము కూల్చివేసిన నిర్మాణాలపై ప్రభుత్వానికి హైడ్రా నివేదిక సమర్పించింది. 18 ప్రాంతాల్లో ఇప్పటి వరకు కూల్చివేతలు జరిపినట్లు పేర్కొంది. 43.94 ఎకరాల ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా వెల్లడించింది. హైడ్రా కూల్చివేతలపై తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది అని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ప్రజలు విష జ్వరాలతో బాధపడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, హైడ్రా పేరుతో ప్రభుత్వం హైడ్రామా చేస్తోంది అని ఆరోపించారు. ఈ రోజు రాష్ట్రంలో పేరుకు ప్రజాపాలన, కానీ జరుగుతున్నదంతా ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే పాలన. సమస్యల పరిష్కారానికి బదులు సంచలనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సమయం కేటాయిస్తూ ఉంది. లక్షలాది మంది ప్రజలు విషజ్వరాలతో, డెంగ్యూతో బాధపడతా ఉంటే, ఇంకొక వైపు లక్షలాది మంది రైతులు రుణమాఫీ జరగలేదని ధర్నాలు చేస్తూ ఉంటే, ఆందోళన చేస్తూ ఉంటే, వాటి నుంచి డైవర్ట్ చేయడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్కు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. హైడ్రా పేరుతో హైడ్రామా నడుపుతా ఉన్నారు. అటు మిత్రపక్షాల విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అక్రమ నిర్మాణాలు కూల్చివేయకపోతే తాను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్టా కాదా అని ప్రశ్నించారు. చెరువులను కబ్జా చేసే వారి భరతం పడతాము అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రజలకు కోట్లాది మంది దాహార్తిని తీర్చే ఈ యొక్క చెరువులను శ్రీమంతులుగా, గొప్ప వ్యక్తులుగా ఉన్న వాళ్ళు వాటి పక్కనే ఫామ్ హౌజ్ల పేరు నిర్మించుకొని వాళ్ళ డ్రైనేజ్ కాలువలు తీసుకెళ్లి గండిపేటలో కలిపినారు. నేను ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు ఇక్కడ వచ్చిన భక్తులను నేను ఒకటే మాట అడగదలుచుకున్నా. ఇవాళ వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం నిర్మించుకున్న ఫామ్ హౌజ్ల నుంచి వచ్చే డ్రైనేజ్ గండిపేటలో హిమాయత్ సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్లు హైదరాబాద్ నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్టా కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. హైదరాబాద్ హైటెక్ సిటీలో హైడ్రా కూల్చివేసిన ఎన్ కన్వెన్షన్ పై సిపిఐ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. నగరంలో ఇలాంటి నిర్మాణాలు అన్నిటినీ కూల్చివేయాలి అన్నారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడంపై హీరో నాగార్జున సినిమా డైలాగులు చెబుతున్నాడు అని విమర్శించారు. ఇన్నేళ్లు ఎన్ కన్వెన్షన్ ద్వారా సంపాదించిన డబ్బును వసూలు చేసి పేదలకు పంచాలి అని నారాయణ డిమాండ్ చేశారు. నాగార్జున ఆయన బిగ్ బాస్కే బాస్, ఆయన దీన్ని ఆక్రమించుకున్నాడు. సరే ఏదో ఒక ఎకరా 2 ఎకరాలు చేసి ఉండొచ్చు. దాన్ని ఉపయోగించుకొని ఈ చెరువుని ఆక్రమించేశాడు. గవర్నమెంట్ రాకముందుగా ఈ ఆంధ్ర వాళ్ళని మొత్తం ఆకు చేస్తాము, ఆకుపై చేసుకుంటాం, ఎన్కౌంటర్ చేస్తామని చెప్పారు. కేంద్ర గవర్నమెంట్కి వచ్చి అట్లా బొస్స కొట్టింది. రాత్రి ఏమైందో కానీ మొత్తం సైలెంట్ అయిపోయింది. అప్పటి నుంచి హాయిగా నడిపించుకుంటున్నాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చి దీని మీద కన్నేసాడు, కూల్చేశాడు. మనం స్వాగతిస్తున్నాం. మరోవైపు హైడ్రా కూల్చివేతలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని ప్రభుత్వ భవనాలను FTL లో కట్టారని, ఆ ప్రభుత్వ భవనాలను కూడా కూల్చివేస్తారా అని ప్రశ్నించారు. ఇక నక్లెస్ రోడ్డు కూడా FTL పరిధిలో ఉంది అన్నారు. ఇక నాలాపై GHMC ప్రధాన కార్యాలయం ఉంది అని, దాని పరిస్థితి ఏంటి అన్నారు. FTL సమస్యపై మేయర్తో చర్చించానన్నారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూస్తాము అని వ్యాఖ్యానించారు. मुसलमान और दलित हो तो उसकी बदवा तुमको बर्बाद करेंगी. जो लोग आज बुलडोजर से अपनी ताकत के मजाहरे कर रहे, कल इलेक्शन आएगा तो पब्लिक अपने वोट के जरिए तुमको डेमोलिश करेंगे इंशाल्लाह. और ये होने वाला है. जो कोई भी बुलडोजर के जरिए गरीबों के घरों को तोड़ा, तुम तैयार हो जाओ, तुम्हारे इख्तिदार के महल भी डेमोलिश होंगे एक दिन. नेकलेस रोड FTL पर है, तोड़ो उसको. आप तोड़ते आप उसको तोड़ना चाहिए ना भाई, कौन रोक रहा आपको? FTL है.
सीसीएमबी का गवर्नमेंट ऑफ इंडिया का ऑफिस है हिमायत सागर के पास, बना लिया आप। एफटीएल में और एक बात है, गोलकुंडा में गोल्फ कोर्स है, एफटीएल में अब कितने लोग गोल्फ खेलते, मैं तो जिंदगी में मेरे को मालूम ही नहीं गोल्फ क्या होता, एफटीएल में है। కూల్చివేతలకు ముందే చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లకు సంబంధించి జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్, నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖల అధికారులతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా నోటీసులు జారీ చేయడం, లేదంటే ఇప్పటికే నోటీసులు జారీ చేసిన నిర్లక్ష్యంగా ఉన్న నిర్మాణాలపై నేరుగా కూల్చివేతలకు సిద్ధపడుతున్నారు. రానున్న రోజుల్లో భారీగా అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు హైడ్రా సమాయత్తమవుతోంది.